హాయ్ అండి. మేముంటున్న టిట్టో నుండి ఎన్‌కేబీ స్టేట్‌కి వెళ్ళాము. పచ్చదనాల మధ్య ప్రయాణం. స్టేట్ చేరుకున్నాము. ఈవినింగ్ అవుతుంది. ఇదంతా కూడా గోధుమ గడ్డి కోసేసినట్టున్నారు. గడ్డంతా అట్లా రౌండ్ రౌండ్‌గా చుట్టి పెట్టారు. చూస్తుంటే భలే అందంగా అనిపించింది. ఈ స్టేట్ సముద్ర తీరంలో ఉంది. 2000 నదులున్నాయంట. 2600 హ్మ్. కాలువలంటారు కదా! అవున్నాయంట. సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా 1600 నాటి సిటీ. రాళ్ళు కొట్టేవాళ్ళు గదా! ఆధునికంలో. ఆ టైంలో పుట్టిందంట ఈ సిటీ. ప్రతి ఇంటి ముందు పూల మొక్కలు భలే కనిపిస్తాయండి. ఇదంతా పురాతన నాటివన్నీ 1600 నాటి పాత బిల్డింగులు. చూడాలన్న భావంతోటే ఈ కనిపిస్తున్న బిల్డింగే మేము తీసుకున్న హోటల్. డిన్నర్‌కి రెస్టారెంట్‌కొచ్చాము. ఇదేనండి ఆ రెస్టారెంటు. ఇది గూడా 1600 నాటిది. అప్పటి పాలకులు ఉండేవారంట దీంట్లో. ఇప్పుడు రెస్టారెంట్ రన్ చేసుకుంటున్నారు. వ్యూ మట్టికి చాలా బావుంది వాటర్ తోటి. పురాతన కట్టడాలు పాడవకుండా భలే జాగ్రత్తగా వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు. ఎప్పుడొచ్చినా చాలా ఫ్రెష్‌గా ఉంటదంట. ఇక్కడ ఫుడ్ చాలా బావుంటదంట. ఇందాక నదుల గురించి చెప్పుకున్నాం గదా! 500 మంచినీటి సరస్సులున్నాయంట. ప్రతి సంవత్సరం వాళ్ళు వాటర్‌ని చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా పొల్యూషన్ లాంటివి ఉంటే ఆ సరస్సులో నీళ్ళని డ్రింకింగ్ వాటర్‌కి వాడరంట. అసలు ఈ బిల్డింగ్స్ చూస్తుంటే 1600 నాటి బిల్డింగ్‌లానే కనిపించట్లేదు కదా! ఎంత అందంగా ఉన్నాయో ఎదురుగుండా కనిపిస్తుంది కదా! స్తూపం లాంటిది అది పాత టీవీ టవర్ అంట. ఈ స్టేట్ మొత్తం చాలా మట్టికి హిస్టారిక్ ప్లేసు. నేను వాటిని షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంటికి రిటర్న్ బ్యాక్ అయ్యాము. మంచి వర్షం పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. షార్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.